అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. వేసవి కాలంలో చలవ చేసి మరియు రుచికరమైన పప్పులలో మరొక వెరైటీ పాయలకూర పప్పు. ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలోకి పప్పు తయారు చేసుకుందామా. ముందుగా వీటికి కావలసిన పదార్థాలు: ఒక కట్ట పాయలకూర, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు మరియు ఒక కప్పు కందిపప్పు. ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసుకొని మంచినీటితో 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు పాయలకూరలో ఆకులతో పాటు కాడలు కూడా పప్పులోకి రుచికరంగా ఉంటాయి కాబట్టి కాడలతో పాటు ఆకులని కూడా మొత్తం సన్నగా కట్ చేసి వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలను రోల్లో వేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసి లైట్గా దంచుకొని తీసి పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేసి ఉడుకుతున్న పప్పులో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆకుకూరని, వెల్లుల్లి పేస్ట్ వేసి అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మరొక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పప్పుకి తాలింపు రెడీ చేసుకుందాము. దానికోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీ, కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు కూడా వేసి వేగనివ్వాలి. మనకి తాలింపు రెడీ అయిపోయింది. విజిల్ వచ్చింది కాబట్టి పప్పు ఉడికిపోయింది. ఇక పప్పు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి పప్పును రుబ్బుకోవాలి. ఎక్కువ కూడా రుబ్బకూడదు, మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది. దీనికి పులుపు కోసం నిమ్మ ఉప్పును వేసుకుంటున్నాను. ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మంచిగా కలిపి దీంట్లోకి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. అలాగే టేస్ట్ కోసము 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించడం వల్ల తాలింపులోని ఫ్లేవర్ మొత్తం పప్పులోకి వచ్చేసి పప్పు ఇంకా టేస్ట్ అవుతుంది. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. పాయలకూర పప్పు మనకి రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పుతో టేస్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.